నేను ఇంటికి పోతా ఉన్నానుపా. ఆడ ఏం గలాజ్ జరుగుతా ఉందో నాకు తెలియదు. ఏమో మా వాళ్ళు ఉన్నారే అని చూస్తే అమ్మ గుట్టి కుట్టినాడు. కారణం అది ఏమో తెలియదు. వాళ్ళ గ్రూప్ అంతా వాళ్ళు మొత్తం ఆడున్న జనాలు నాకు మాట్లాడుతూ ఉంటారు, నువ్వేమిడా అట్లా అని చెప్పి. ఇది నేను ఇంటికి పోయే రోడ్డు, నేను పోతా ఉన్నాను అట్లా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఉడ్డగా ఉంటే అమ్మగుట్టి ఆ ఉడ్లో ఇంకా వచ్చి కొట్టినాడు నాకు. అమ్మగుట్టి వైసీపీ కార్యకర్త అయినా తాగేసి ఇట్లా అట్లా తిరుగుతూ ఉంటాడు. ఆయన తర్వాత 11 గంటల తర్వాత నేను సంతగేట్లో కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళిన తర్వాత నన్ను కొంతమంది వైసీపీ కార్యకర్తలు నన్ను పట్టుకొని దౌర్జన్యంగా లాక్కొని వైసీపీ నాయకులు స్టేట్ జానపద కార్పొరేషన్ చైర్మన్ ఇంటిగారైన వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి నాగభూషణం గారి ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ నాతో కొద్దిగా మిస్బిహేవ్ చేసి దౌర్జన్యం చేసి బూతులు మాట్లాడి కొట్టడానికి ట్రై చేశారు. నా చేతిలో ఒక 2 ప్యాకెట్స్ పౌడర్, వైట్ కలర్ ప్యాకెట్స్ పౌడర్ పెట్టి ఇది తీసుకొచ్చి పిల్లలు అమ్మించడానికి, పుంగనూరు గబ్బు పట్టించడానికి, పిల్లలు పుంగనూరు టౌన్ అండ్ రూరల్ పిల్లల్ని గబ్బు పట్టించి డ్రగ్స్ ద్వారా సర్వనాశనం, వాళ్ళ ఫ్యూచర్ ని సర్వనాశనం చేయాలని చేస్తున్నావు నువ్వు. నా దగ్గర ఆ ప్యాకెట్ చేతిలో లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ చేతిలో పెట్టుకున్నప్పుడు వైట్ కలర్ పౌడర్ ప్యాకెట్స్, ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకున్నారు. కొంతమంది పేర్లు ఫోర్సబుల్ గా చెప్పించాలని ట్రై చేశారు. బట్ నేను తొందరలో ఏదో చెప్పేశాను. నాతో మిస్బిహేవ్ కూడా చేయడం జరిగింది వాళ్ళు. తర్వాత నేను బ్యాక్ సైడ్ ఇంకా వచ్చి ఇటు వచ్చేసాను. కొద్దిగా ట్రై చేశారు మిస్బిహేవ్ చేయడానికి, చేయి ఎత్తడానికి ట్రై చేశారు, కొట్టడానికి గాన. బట్ నేను కొద్దిగా చేతులు అడ్డం పెట్టుకొని తప్పించుకున్నాను. ఓన్లీ యూత్ కొంతమంది ఉన్నారు, పర్టికులర్ గా ఆ కమ్యూనిటీని చెప్పడానికి వీల్లేదు. కొంతమంది బిలో కొంతమంది ఉంటారు, వాళ్ళు కొంచెం చెప్పలేము. పలానా కమ్యూనిటీని కూడా చెప్పేదానికి నాకు వాళ్ళు బ్యాడ్ పేర్ చేసుకోవడానికి వీల్లేదు. ముస్లిమ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ కమ్యూనిటీ పేరు చెప్పడానికి కూడా కొంతమంది గ్రౌండ్ లెవెల్ థింకింగ్ వాళ్ళు ఈరోజు పుంగనూరు పట్టణంలో మా కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త హేమాద్రి పుంగనూరు పట్టణం ఉబెదొల కాంపౌండ్ లో సంతగేటుకు వెళ్ళడం జరిగింది. ఏదో రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సంతగేటుకు వెళ్తే, సంతగేట్లో రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి, బట్టలు చింపి, గాయాలయ్యే విధంగా కొట్టి, ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోట్తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేపించుకొని మా నాయకులు కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత, వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈరోజు పుంగనూరు పట్టణంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఈరోజు పుంగనూరు పట్టణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఈరోజు పుంగనూరు ప్రజల మీద వదిలి, ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకెళ్ళిపోయి, ఎవరిని పడితే వాళ్ళని కొట్టి, ఎవరిని పడితే వాళ్ళని హింసించి, ఎవరిని పడితే వాళ్ళని కేసులు పెట్టి, ఎవరిని పడితే వాళ్ళని జైల్లో పెట్టి, ఎవరిని పడితే వాళ్ళ రౌడీ షీట్లు పెట్టి ఈరోజు పుంగనూరు పట్టణాన్ని, పుంగనూరు నియోజకవర్గాన్ని వద్వానం చేస్తా ఉన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎత్తుకోబోయే ధైర్యం వాళ్ళకు ఉంది అంటే, ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ధైర్యం మాకైతే లేదు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలని, అలాగే ఎవరైతే దుండగులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఇతని పైన దాడి చేసి
ఈయనను హింసించినారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని, అలాగే పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని ఇమీడియట్ గా ఈ ఎన్నికల చర్యలో భాగంగా ఏదైనా చర్య జరిగితే వెంటనే వచ్చి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.